ప్రాంతమైన రాయలసీమలో వెనుకబడిన ప్రాంతము, కరువుకి నిలయమైనటువంటి ప్రాంతము. ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వాలు పాలకులు మారినా ఎక్కడున్నటువంటి అభివృద్ధి అక్కడనే ఉంటూ ఈరోజు దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఈ 5 నియోజకవర్గాలు ఉండడం మన దురదృష్టకరము. అందుకోసమనే ఆదోని జిల్లాగా ప్రకటించాలనే సాధన కమిటీ ఏదైతే ఉందో ఉద్యమం జరుగుతున్నటువంటి తరుణంలో ఆదోని నియోజకవర్గం జిల్లా కావడానికి ఎటువంటి మౌలిక భౌగోళిక పరిస్థితులు అనుకూలించని పరిస్థితుల్లోన ఈరోజు ఎమ్మెగనూరు సెకండ్ ఆప్షన్గా ఎమ్మెగనూరు విశాలమైనటువంటి రోడ్డు వ్యవస్థ కానీ, వందల ఎకరాల వేల ఎకరాల ప్రభుత్వ భూమి కానీ, అదేవిధంగా సాగు తాగునీరుకి మన గాజులదిన్నె ప్రాజెక్టు కానీ, అదేవిధంగా ఆర్డిఎస్ రైట్ కెనాలు అది క్లియర్ అయితే లక్షల ఎకరాలకు సాగునీరు కానీ, అన్నిటికీ కేంద్ర బిందువైనటువంటి ఎమ్మెగనూరుని జిల్లా చేయాలని చెప్పేసి ఎమ్మెగనూరు ప్రజల కోరిక మేరకు ఈరోజు ఒక జేఏసీని ఏర్పాటు చేసి ఈరోజు ప్రకటించడం జరిగింది. ఆదోని నియోజకవర్గాన్ని పారిశ్రామిక ఇండస్ట్రియల్ హబ్గా అభివృద్ధి చేస్తూ, అదే పత్తికొండ నియోజకవర్గం వాణిజ్య వ్యాపార సంస్థలకి అభివృద్ధి చేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి మంత్రాలయం ఏదైతే ఉందో అక్కడ పర్యాటక రకంగా అభివృద్ధి చేస్తూ, అక్కడ యొక్క ఎయిర్లైన్స్ కూడా కనెక్టివిటీ చేయాలి ఖచ్చితంగా, దాన్ని అభివృద్ధి చేస్తూ, అక్కడ ఉన్నటువంటి ఆర్డిఎస్ కానీ అది చేస్తూ, ఆలూరు నియోజకవర్గంలో వేదావతి ప్రాజెక్టు చేసి లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తూ, మా డిమాండ్ ఏంటంటే 5 నియోజకవర్గాలు కూడా అభివృద్ధి జరగాలనేటువంటి డిమాండ్, న్యాయమైన డిమాండ్స్తో ఈరోజు జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆదోని జిల్లా చేయడానికి మనకి ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ ప్రభుత్వమే వెనకడుగేస్తూ ఉంది. మౌలిక సదుపాయాలు లేవు, నీటి సమస్య చాలా విపరీతంగా ఉంది, వారానికి ఒకసారి నీళ్లు వస్తూ ఉన్నాయి అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్. అదేవిధంగా భూములు లేవు, ప్రభుత్వ భూములు ఎక్కడ కూడా ఆదోనిలో కనపడడం లేదు, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేదు. రేపు ఒకవేళ జిల్లా ప్రకటిస్తే అక్కడ వందల లక్షల సంఖ్యలో జనాలు అక్కడికి వచ్చేసి వలస వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి అప్పుడు పరిస్థితులు చేదాటిపోయినటువంటి తరుణంలో ఇది వ్యాపార వాణిజ్య సంస్థలకు అనువైనటువంటి ప్రాంతం ఎమ్మెగనూరు. కాబట్టి ఎమ్మెగనూరుని జిల్లా చేస్తూ ఆదోని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనేటువంటి డిమాండ్ ఈ ఎమ్మెగనూరు ప్రజల కోరిక మేరకు జేఏసీ ఏర్పాటు చేస్తూ మేము తెలియజేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తాం. వింత ఏంటంటే ఇక్కడ ప్రజాప్రతినిధులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎక్కడ ఎమ్మెగనూరు గురించి మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారంటే దీని మీద స్పష్టమైనటువంటి అవగాహన ప్రజల్లో ఉంది. దీని మీద ఖచ్చితమైన సమాధానం చెప్పకపోతే రేపు రాబోయే కార్యాచరణలో మీ ఇండ్లను ముట్టడి కూడా జేఏసీ సిద్ధంగా ఉందని తెలియజేస్తూ నా పేరు సి రంగయ్య, నేను ఎమ్మెగనూరు జిల్లా సాధన కమిటీ నాయకులు.